దర్శకుడు కొరటాల శివ గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఎందుకంటే, సామాజిక బాధ్యత కలిగిన దర్శకుల్లో మొదటి వరుసలో ఉండే దర్శకుడాయన. నేనొక సినిమా తీస్తున్నాను, కమర్షియల్ సినిమా తీస్తున్నా. డబ్బులకే అమ్ముడుపోతాయి, నిర్మాతకి ప్రాఫిట్సొస్తాయి, హీరోకి పేరొస్తది. కానీ, నేను తీసే సినిమా నాకు రెమ్యునరేషనొస్తది. కానీ నేను తీసే సినిమా జనాలను కూడా ఎంత మేరకు ప్రభావితం చేయాలి? ఏదో ఒకటి నేర్చుకోవాలి నా సినిమా ద్వారా. నలుగురు మారాలి అని తపించే ఒక డైరెక్టర్ అనమాట. సో, ఇట్లాంటి దర్శకులు చాలా అరుదుగా ఉంటారు ఇండస్ట్రీలో. కొరటాల గారు ఏ సినిమా ఎంచుకున్నా సరే వాటెవర్. ఇప్పుడు మొన్న 'దేవర' గానివ్వండి, అంతకుముందు 'భరత్ అనే నేను' కానివ్వండి, ఏ సినిమా అయినా సరే. 'శ్రీమంతుడు' కానివ్వండి, లేకపోతే 'జనతా గ్యారేజ్' గానివ్వండి, వాటెవర్. ఏదో ఒక మెసేజ్ ఉండాలి దాంట్లో ఖచ్చితంగా. ఆ సినిమా చూసి జనాలు 'మిర్చియే' కానివ్వండి, ఏదో ఒకటి నేర్చుకోవాలి. అట్లాంటి తపన కలిగినటువంటి మంచి డైరెక్టర్. సో, అలాంటి దర్శకుడిని ఇప్పుడు కాసేపు పక్కన పెడదాం. నౌ బాలకృష్ణ. బాలయ్య గారు ఒక ఎరా మొత్తము చాలా ఫ్లాప్ సినిమాలతో సతమతమైనా కానీ, ఈ ఏజ్‌లో ఇప్పుడు ఒక టాప్ హీరో ఎవరైనా ఉన్నారు అంటే కళ్ళు మూసుకొని బాలయ్య గురించే మాట్లాడుకుంటాం. రజనీకాంత్ గారి తర్వాత. 'రజనీకాంత్' గారు గూడా అంతే. ఇప్పటి వరకు గూడా తను సమాజానికి ఏదో మేలు చేసే సినిమాలే తీశాడే గానీ, ఆయన స్టైల్ చూపించుకోవడానికో, లేకపోతే పూల చొక్కాలేసుకొని హీరోయిన్‌లతో ఎగరడానికో, గెంతడానికో అస్సలు ఛాన్స్ లేదు. అంటే నా ఏజ్ పెరుగుతా ఉంది. ఇన్నేళ్ళు నా ఆడియన్స్ నన్ను ఆదరించారు అంటే, వాళ్ళకి కూడా నేను ఏదో ఒకటి ఇవ్వాలి. నా ద్వారా 10 మందికి మంచి జరగాలి అని కోరుకునేటువంటి రజనీకాంత్ గారు, ఆ తర్వాత మళ్ళీ మన బాలయ్య గారు. ఇప్పుడు 'భగవత్ కేసరి' లాంటి సినిమాలో అంత సెన్సిటివ్ ఇష్యూని అంత పెద్ద హీరో ఎంత చెప్పాడు. నెక్స్ట్ నిన్న 'అఖండ 2లో కూడా జనాలకి సనాతన ధర్మం అంటే ఏంటి, అదేంటి, దేవుడి గురించి, మంచి, చెడు అన్నీ గూడా ఓ ప్రవచనంలా చెప్పాడు. అంటే ప్రతి సినిమాలో నా ద్వారా అంటే ఇంతమంది నన్ను ఆదరిస్తున్నారు. నేను సొసైటీలో ఒక బసవతారకం చారిటీగా ఉన్నాను. ఒక ఎమ్మెల్యేగా ఉన్నాను. అన్ని రకాలుగా ఉన్నాను. పైగా నేను ఒక హీరోని. అండ్ 'అన్‌స్టాపబుల్' అనే ఒక వేదికగా ఒక పెద్ద మనిషిని చేశారు నన్ను. అందరి ప్రాబ్లమ్స్ అక్కడ సాల్వ్ అవుతున్నాయి. అపవాదులు, అపోహలన్నీ అక్కడ చెరిపేస్తున్నాం. ఇట్లాంటి బాధ్యత కలిగిన హీరో. జనాలకు ఏదైనా సినిమా తీయాలి అంటే ఖచ్చితంగా జనాలకు ఏదో మెసేజ్ ఉండాలి. అంతే తప్ప ఊరికే ఎగరడాలు, గెంతడాలు, మేకప్ మీద దృష్టి ఏమి ఉండవు. వయసుకు తగ్గ పాత్రలు అంతే. కొరటాల గారి విజన్ ఒకటే, బాలయ్య గారి విజన్ ఒకటే. వీళ్ళిద్దరు కలిసి సినిమా చేస్తే ఎలా ఉంటది? ఇక చెప్పాల్సిన అవసరం లేదు. సో, 'ఎన్‌బీకే 111' తర్వాత అనుకుంటా కొరటాల గారి దర్శకత్వంలో బాలయ్య గారితో ఒక మంచి కోంబో అయితే సెట్ అయింది. చెరుకురి గారు నిర్మిస్తున్నారనుకుంటా ఈ సినిమాని. అండ్ ఇంకా మిగతా టెక్నీషియన్స్ ఎవరో తెలీదు. ఏదేమైనప్పటికీ మెల్లిమెల్లిగా బయటికొస్తాయి. సో, కొరటాల గారి సినిమా అనగానే మనకి ఒక అటెన్షన్ వస్తది. వావ్! ఏదో జేస్తున్నాడు అని. నెక్స్ట్ బాలయ్య గారి సినిమా అన్నా ఇంకో అటెన్షన్ వస్తది. ఏదో వస్తుంది అని. వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో వచ్చే సినిమా నన్నడిగితే ఇప్పుడు 'దేవర'లో కూడా ఒక మంచి మెసేజ్ ఉంది. అంత దేహదారుఢ్యం ఉండి కూడా, అంత సాహసవంతులుగా ఉండి కూడా సముద్రంలో దొంగతనాలు ఎందుకు చేసుకోవాలి? అదే సముద్రంలో చేపల బిజినెస్ చేసుకొని కూడా బతకొచ్చు కదా! అంతే. సంథింగ్ ఎక్కడైనా సరే ప్రతి ఒక్కరికి ఒక మెసేజ్ ఇచ్చే మంచి డైరెక్టర్ అనమాట సినిమా ద్వారా. వాళ్ళ సినిమాలు చూసి కూడా 10 మంది నేర్చుకుంటారు. ఇట్లాంటి కాంబినేషన్ సెట్ అయింది అంటే ఇండస్ట్రీ కూడా షేక్ అవ్వాల్సిందే. నన్నడిగితే ఆల్రెడీ మంచి హిట్ల మీద హిట్లు, హిట్ల మీద హిట్లు కొడుతూ చాలా హ్యాపీగా ఉంది బాలయ్య గారి జర్నీ. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సినిమాలు కూడా ఆబ్వియస్లీ హిట్టే అనుకుందాం. ఇప్పుడు కొరటాల గారితో ఈ సినిమా ఉంది అనగానే అందరిలో ఉన్న ఆసక్తి ఏంటంటే, ఏ కోణంలో బాలయ్య గారిని చూపించబోతున్నాడు? అతని ఏజ్‌కి తగ్గట్టే చూపిస్తాడు. అయినప్పటికీ అందులో ఎలాంటి మెసేజ్ ఉండబోతుంది? రాజకీయంగా ఏమన్నా ఉంటుందా? లేకపోతే ఇంకేమైనా సామాజికంగా ఉంటుందా? ఇట్లాంటి అంశాల గురించి వెతుకుతున్నారు. ఏఐని అడుగుతున్నారు. అంత అక్కర్లేదు. కొన్ని రోజులు వెయిట్ చేస్తే ఎవరో ఒకరు ఒక చిన్న అనౌన్స్‌మెంట్ ఇస్తారు. ఒక పోస్టరో లేకపోతే ఒక లుక్కో రిలీజ్ అవుతది. ఆ లుక్కు, ఆ పోస్టర్‌ని బట్టి మనకు అర్థం చేసుకోవచ్చు. ఓహో! ఈ పలానా జోనర్‌లో ఉండబోతుంది అని. సో, నేను కూడా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను. మీకేమనిపించింది ఈ కాంబో మీద? కింద కామెంట్ పెట్టండి. థాంక్ యూ సో మచ్.